Plots Kaka Real Estate YouTube channel. హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు ప్లాట్స్ కాకా. ఈరోజు మీ ముందుకి ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అయిన వరంగల్ హైవేలో యాదాద్రి టెంపుల్ అలాగే జనగాం టౌన్కి అతి చేరువలో ఉన్న డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అయిన గ్రీన్ ఆర్చర్డ్ వెంచర్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్లీ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండ్ విల్లా ప్లాట్స్ గల ఫుల్లీ డెవలప్డ్ వెంచర్. సో ప్రెజెంట్ అయితే మనం ఈ వెంచర్ యొక్క కమాండ్ ముందైతే ఉన్నాం. సో నెక్స్ట్ ఈ వెంచర్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అన్నీ కూడా మీకు లైవ్లో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ ఈ వెంచర్లోకి వెళ్ళి మనం ఆ డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం. సో ప్రజెంట్ మనం ఈ వెంచర్ లోపల సైడ్ అయితే ఉన్నాం. సో ఇది కంప్లీట్గా ఈ వెంచర్ మనకి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ 14.5 ఎకర్స్లో 161 ప్లాట్స్తో ఈ కంప్లీట్గా డెవలప్ చేసింది ఈ వెంచర్. మనకి ఈ ప్లాటింగ్ అంతా కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్ ఇది. ఈ వెంచర్ లొకేషన్ వచ్చి బచ్చన్నపేట లొకేషన్లో ఉంది. సో ఇక్కడ నియర్ బై లొకేషన్ హైలైట్స్ కనుక చూస్తే మనకి 2 minutes డ్రైవ్ టు జనగాం టు కరీంనగర్ బైపాస్ హైవేకి వెరీ నియర్ బై ఉన్న వెంచర్ ఇది. యాదాద్రి టెంపుల్కి 25 minutes డ్రైవ్ డిస్టెన్స్తో 10 to 15 minutes డ్రైవ్ డిస్టెన్స్తో జనగాం టౌన్ మరియు ఆలేరు రైల్వే స్టేషన్, రణపాక జైన్ మందిర్ టెంపుల్కి వెరీ నియర్ బై ఉన్న ఈ వెంచర్ కంప్లీట్గా మీరు ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీరు లైవ్లో చూడొచ్చు. సో ప్రెజెంట్ అయితే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది డెవలప్డ్ వెంచర్ ఇది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి అప్రిషియేషన్ ఉండే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ కనెక్టివిటీతో మంచి రూట్ కనెక్టివిటీ కూడా ఈ వెంచర్కి అయితే మీరు ఇక్కడ కనెక్టివిటీ మీరు లైవ్లో చూడొచ్చు. ప్రాజెక్ట్ మనకి కంప్లీట్గా 14.5 ఎకర్స్లో 161 ప్లాటింగ్ తో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో ప్లాటింగ్ డివైడ్ చేసింది. ఈ వెంచర్ లో ప్లాట్ ప్రైస్ వచ్చి 7,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. వరంగల్ హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు ఈ బచ్చన్నపేట లొకేషన్ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్కోప్ గా మనం చెప్పుకోవచ్చు. సో మనం ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ విషయానికి వస్తే, సో కంప్లీట్ గా ఇక్కడ మనకి 33 and 40 feet రోడ్స్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ స్ట్రీట్ లైట్స్, మనకి డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఇక్కడ మనకి కాంపౌండ్ వాల్ సరౌండింగ్ అంతా కూడా మనకి ఈ వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్తో మంచి ఎంట్రన్స్ ఆర్చ్తో మనకి ఈటీసీపీ నామ్స్ ప్రకారంగా ఈ వెంచర్ని అయితే అన్ని విధాలుగా లీగాలిటీగా క్లియర్ టైటిల్తో ఈ వెంచర్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఎవరైతే వరంగల్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు, సో జనగాం టౌన్కి వెరీ నియర్ బై అండ్ ఆలేరు రైల్వే స్టేషన్ అలాగే కొలన్పాక జైన్ మందిర్కి 10 to 15 minutes డ్రైవ్ డిస్టెన్స్, అలాగే యాదాద్రి టెంపుల్కి 25 minutes డ్రైవ్ డిస్టెన్స్తో ఉన్న ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది కంప్లీట్గా విల్లా ప్లాట్స్తో ఫుల్లీ డెవలప్డ్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అయిన ఈ గ్రీన్ ఆర్చర్డ్ వెంచర్లో విల్లా ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ రెసిడెన్షియల్ జోన్కి కనెక్టివిటీతో ఏదైతే సరౌండింగ్ డెవలప్మెంట్స్ నేను లొకేషన్ హైలైట్స్ చెప్పామో ఆ లొకేషన్ అన్నిటికీ మంచి కనెక్టివిటీ పాయింట్తో ఇదైతే ప్రైమ్ లొకేషన్గా మనం చెప్పుకోవచ్చు. కంప్లీట్గా పొల్యూషన్కి దూరంగా మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.